మీడియాకు స్వాగతం. మండల వ్యాప్తంగా మంత్రి ఆనం జన్మదిన వేడుకలు. మర్రిపాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి జన్మదినం సందర్భంగా మర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆయన అభిమానులు మండల కేంద్రంలో ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో ఆనం పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముందుగా మర్రిపాడు మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాఖమూరి నారాయణ నాయుడు మరియు అరికట్ల జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులైన ఆనం రామనారాయణ రెడ్డి 72వ పుట్టినరోజు సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రంలో మండల టీడీపీ శ్రేణులు పాల్గొని కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసయ్య యాదవ్, ఎలగాల వెంకటేశ్వర్లు, కర్రావుల శ్రీనివాసులు, పాలెం పోలయ్య, బంక సుబ్బారెడ్డి, మద్దిపాటి శ్రీనివాసులు నాయుడు, పల్లవోలు రాటకొండ వెంకటేశ్వర్లు, అరికట్ల పుల్లయ్య, ఇమాం కాసిం, కోట విజయభాస్కర్ రెడ్డి, మన్నె కొండారెడ్డి, కోట పెద్ద ఓబుల్ మల్లికార్జున, మాడిపూరి చంద్రబాబు మరియు మర్రిపాడు స్థానిక నాయకులు ఆటకొండ సుబ్బయ్య, మర్రిపాడు గ్రామ అధ్యక్షుడు శాఖపురం సురేష్, ఎర్రగంగు వెంకటేశ్వర్లు, గంగినేని భాస్కర్, ఎస్కే మాబూ సాహెబ్, గంగినేని వెంకటేశ్వర్లు, రాటకొండ బలరాం, గంగినేని ప్రసాద్, కన్నెలూరి ఏడుకొండలు తదితరులు మరియు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. నూతనంగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి 72 జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో మర్రిపాడు మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బాలకృష్ణ అభిమానులు, ఆనం రామనారాయణ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆయన పుట్టినదినం సందర్భంగా గొప్ప ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఐశ్వర్య ఆరోగ్యాలతోటి ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించి మంచి పేరు తెచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్న అభిమాన నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా అన్ని విధాలు సహకరించి న్యాయం చేస్తారని, ఈ రాష్ట్రంలోనే ఆత్మకూరు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో పెట్టి ఈ నియోజక అభివృద్ధికి పాటుపడతాడని మేము ఆశిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మా నాయకుడు, పెద్దలు, పూజీలు, ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రివర్యులు
దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారి 72వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మండల 4 మూలల నుంచి ఇక్కడికి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన సోమశిల హై లెవెల్ కెనాల్ సృష్టికర్త ఆనం రామనాయుడు గారు ఈ మండలానికి ఎన్నో కష్టాలు పడి దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇక్కడ ప్రాజెక్టులోకి ఈ రైతులందరినీ హైదరాబాద్కి తరలించి అక్కడ ఆయన చేత శాంక్షన్ చేయించుకొని ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మూలేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కొంచెం 50% కొన్ని, 30% కొన్ని, అట్లా మూడు ప్రాజెక్టులు పనులు కూడా జరిగినాయి. తర్వాత ఈ గవర్నమెంట్ వస్తానే ఆపేయడము, చెట్లు బలిసిపోయి 5-6 పంప్ హౌస్లు కట్టడము, కోట్ల రూపాయలు మిషనరీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, అవి తిప్పు పట్టిపోయినాయి. అవి తర్వాత ఈరోజు మళ్ళీ అధికారంలోకి మన టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా నాయకుడు రామనాయుడు గారు దేవాదాయ శాఖ మినిస్టర్ కాబట్టి రేపు 17వ తేదీ మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఈ సందర్శనానికి వస్తున్నారు. ఈ సోమశిల హై లెవెల్ కెనాల్ సందర్శించి మళ్ళీ స్టార్ట్ చేయాలని ఈ మండలం తరపున, ఈ రైతుల తరపున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారి జన్మదిన పురస్కరించుకొని జన్మదిన జరుపుకున్న సందర్భంలో ఈరోజు మన మండలంలో నలుమూల నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిగతా మీడియా మిత్రులు, తర్వాత పత్రికా సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆనమంటేనే ఒక అభివృద్ధికి మారిపోయారు. ఇప్పుడు వచ్చింది కూడా కాదు. వారి ఏసీ సుబ్బారెడ్డి హయాం నుంచి ఆనం వారంటే అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎక్కువ సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఏసీ సుబ్బారెడ్డి హయాం నుంచి ఆనం సంజయ్ రెడ్డి కానీ, ఆనం వెంకటరెడ్డి కానీ, తర్వాత రామరాయరెడ్డి కానీ వీరందరూ కూడా ఎక్కువ సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, అందులో మన ఆత్మకూరు నియోజకవర్గంలో వారి తండ్రి గారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలన్నీ అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి ఆనవారికి చెల్లు. అదే పందాలో ఈ ఆనవ రామరారెడ్డి గారు ఆత్మకూరుని అగ్రభాగముల అభివృద్ధికి అగ్రభాగములో నిలిపి, అదేవిధంగా ఈ సాగునీటి కొరత తీర్చాలనే ఉద్దేశంతో ఈ మర్రిపాడు, అనసాగరం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు ఈ మెట్ట ప్రాంతాలైన ఈ పల్లెలకు ఈ సమస్య ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి ఈ సమస్యల హై లెవెల్ కెనాల్ని శాంక్షన్ చేయించి అది ఈ యొక్క శుభదినం. ఎందుకనగా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు 72వ జన్మదినము సందర్భంగా ఇక్కడ తెలుగుదేశము, జనసేన, మన మిత్రపక్షాలు బీజేపీ అందరూ కూడా కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముందుగా వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనము ఆయన మంత్రి కావాలని కోరుకున్నాం, గెలుస్తామని చెప్పాను. నేను పోలింగ్ అయిన తర్వాత వెళ్ళి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మినిస్టర్ కావాలి, కానీ నేను 4 పోర్ట్ఫోలియోలు కోరుకున్నా. అది నీటిపారుదల శాఖ కానీ, రెవెన్యూ కానీ, ఆర్థికం కానీ, వ్యవసాయం కానీ.